హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్లోకామిత్ర. ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ వీడియోలో మనము దసరా పండుగ గురించి నేర్చుకుందాము. అసలు దసరా పండుగ ఎందుకు జరుపుకుంటాము, ఈ శరన్నవరాత్రుల కనకదుర్గమ్మ తల్లి అవతారాలు, అలంకరణలు, వస్త్రధారణలు, నైవేద్యాలు, ఇలా ఒక్కొక్క విషయం గురించి తెలుసుకుందాం. ముందుగా దసరాని ఎందుకు జరుపుకుంటామో తెలుసుకుందాము. మనిషిలోని 10 దోషాలను, అంటే అహంకారము, లోభం, క్రోధం, మోహం, మాత్సర్యం, స్వార్థం, అసత్యం, అసూయ, దురాశ, ద్వేషం, ఇలా అన్ని దోషాలను తొలగించే పండగే దసరా. అలాగే రామాయణం ప్రకారము ఈ రోజున శ్రీరాముడు రావణుని జయించి సత్యం, ధర్మం, చెడుపై సాధించిన విజయాన్ని ప్రపంచానికి తెలియచేశాడు. దుర్గాదేవి పురాణం ప్రకారం 9 రోజుల పాటు మహాయుద్ధము చేసి 10వ రోజున మహిషాసురుడు అనే రాక్షసుని దుర్గామాత సంహరించారు. అంటే చెడు పైన మంచి విజయం సాధించిన రోజు. అందుకే ఆ రోజున విజయదశమి అనే పండుగను సెలబ్రేట్ చేసుకుంటాము. ఇంకా ఇప్పుడు మనం కనకదుర్గమ్మ తల్లి అవతారాలు, అలంకరణలు, వస్త్రధారణలు, నైవేద్యాలు, ఇలా ఒక్కొక్కటిగా తెలుసుకుందాము. 1వ రోజు బాలా త్రిపుర సుందరి. మొదటి రోజు తల్లి బాలా త్రిపుర సుందరి రూపంలో దర్శనమిస్తారు. వస్త్రధారణలో లేత గులాబీ రంగు చీరలో అమ్మవారు చిన్నారిలా కాంతివంతముగా కనిపిస్తారు. నైవేద్యముగా బెల్లం పొంగలి, పాయసం సమర్పిస్తారు. పిల్లల ఆరోగ్యం, విద్యా అభివృద్ధి కోసం భక్తులు ప్రత్యేకంగా పూజిస్తారు. 2వ రోజు గాయత్రీదేవి. 2వ రోజు తల్లి గాయత్రీదేవి రూపంలో దర్శనమిస్తుంది. వస్త్రధారణ నారింజ రంగు చీరలో పంచముఖ రూపములో 10 చేతులతో తల్లి వేదమాతగా ప్రసన్నమవుతుంది. నైవేద్యం రవ్వ కేసరి, పులిహార నైవేద్యముగా సమర్పిస్తారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ రోజు తల్లిని ఆరాధిస్తే జ్ఞానం, బుద్ధి లభిస్తాయని నమ్మకం. 3వ రోజు అన్నపూర్ణాదేవి. 3వ రోజు తల్లి అన్నపూర్ణాదేవి అవతారంలో దర్శనమిస్తుంది. వస్త్రధారణ గంధం రంగు వస్త్రధారణలో ఒక చేతిలో అక్షయ పాత్రతో తల్లి దయాగుణాన్ని చూపిస్తుంది. శివుడే ఆమె వద్ద భిక్షం తీసుకున్నాడని పురాణం చెబుతుంది. నైవేద్యం కట్టె పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రూపాన్ని ఆరాధిస్తే ఇంట్లో ఎప్పుడు ఆహార కొరత ఉండదు. 4వ రోజు కాత్యాయనీదేవి. 4వ రోజు తల్లి కాత్యాయనీదేవి రూపంలో దర్శనమిస్తుంది. వస్త్రధారణ పసుపు లేదా ఎరుపు వస్త్రధారణలో ఉగ్ర రూపంలో తల్లి మహిషాసురుని సంహరించిన చరిత్రను గుర్తు చేస్తుంది. నైవేద్యం పాయసం, రవ్వ కేసరి, తేనె నైవేద్యంగా సమర్పిస్తారు. శత్రు సంహారం, ధైర్యం, శక్తి కోసం భక్తులు పూజిస్తారు. 5వ రోజు మహాలక్ష్మీదేవి. 5వ రోజు తల్లి మహాలక్ష్మీదేవి రూపంలో దర్శనమిస్తుంది. వస్త్రధారణ గులాబీ రంగు చీరలో కమలంపై కూర్చొని బంగారు ఆభరణాలతో తల్లి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. నైవేద్యం కదంబం, క్షీర అన్నం నైవేద్యముగా సమర్పిస్తారు. సంపద, సౌభాగ్యం కోసం ఈరోజు పూజ అత్యంత పవిత్రముగా జరుగుతుంది. 6వ రోజు లలితా త్రిపుర సుందరి. 6వ రోజు తల్లి లలితా త్రిపుర సుందరి రూపంలో దర్శనమిస్తారు. వస్త్రధారణ ఎర్రటి వస్త్రధారణలో చంద్రబింబ కాంతితో తల్లి 3 లోకాల పాలకురాలిగా కనిపిస్తుంది. పాశం, అంకుశం, ఇక్షుదండం, పంచపాణాలను ధరించి అపూర్వ సౌందర్యముతో కనిపిస్తుంది. నైవేద్యం పాల పాయసం, లడ్డు, గారెలు నైవేద్యముగా సమర్పిస్తారు. 7వ రోజు మహాచండి. 7వ రోజు అమ్మవారు మహాచండి రూపంలో దర్శనమిస్తారు. వస్త్రధారణ పసుపు చీరలో అసుర సంహారిణిగా తల్లి దుర్గా శక్తి పరాక్రమాన్ని సూచిస్తుంది. నైవేద్యం చక్కెర పొంగలి, పులిహోర, వడలు, చలిమిడి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రోజు ఆలయంలో చండీ యాగం ప్రత్యేకంగా నిర్వహిస్తారు. 8వ రోజు సరస్వతీదేవి. 8వ రోజు తల్లి సరస్వతి రూపంలో దర్శనమిస్తారు. వస్త్రధారణ తెల్లని వస్త్రధారణలో వీణ, పుస్తకం, అక్షరమాలతో తల్లి విద్యా జ్ఞానం ప్రసాదిస్తుంది. నైవేద్యం పాయసం, అన్నం, దద్దోజనం నైవేద్యముగా సమర్పిస్తారు. ఈరోజు విద్యారంభం జరుపుకోవడం శుభప్రదమని భావిస్తారు.
తొమ్మిదవ రోజు దుర్గాదేవి. తొమ్మిదవ రోజు దుర్గాదేవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. వస్త్రధారణ ఎరుపు చీరలో అపరాజిత శక్తి రూపముగా దర్శనమిచ్చే తల్లి భక్తులకు ధైర్యం, శక్తి, విజయం ప్రసాదిస్తుంది. నైవేద్యం చక్ర పొంగలి, గుడాన్నము, బూరెలు నైవేద్యంగా సమర్పిస్తారు. పదవ రోజు మహిషాసురమర్దిని. పదవ రోజు మహిషాసురమర్దిని రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. వస్త్రధారణ సింహవాహనంపై మహిషాసురుని సంహరిస్తూ నీలి వస్త్రధారణలో తల్లి చెడు శక్తులపై విజయాన్ని సూచిస్తుంది. నైవేద్యం పులిహోర, బూరెలు, వడలు నైవేద్యంగా సమర్పిస్తారు. 11వ రోజు రాజరాజేశ్వరి దేవి అవతారం. చివరి రోజు తల్లి రాజరాజేశ్వరి రూపంలో దర్శనమిస్తారు. వస్త్రధారణ ఆకుపచ్చ వస్త్రధారణలో పాశం, అంకుశం, ధనస్సు, బాణాలతో తల్లి సౌభాగ్యం, సంపద, శాంతి ప్రసాదిస్తుంది. నైవేద్యం ఈరోజు అన్ని రకాల నైవేద్యాలను సమర్పించడం విశేషం. ఇలా విజయవాడ కనకదుర్గమ్మ శరన్నవరాత్రులు భక్తుల భక్తి శ్రద్ధల మధ్య మహావైభవముగా జరుగుతాయి. తల్లి కటాక్షం ఎల్లప్పుడూ మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ జై దుర్గమ్మ.